ప్లాస్టిక్ రహిత విశాఖగా తీర్చిదిద్దాలని ప్రముఖ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ అన్నారు. ఆర్కే బీచ్లో నో ప్లాస్టిక్ విశాఖ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషమని అన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా విశాఖకు ఓ ప్రత్యేక స్థానం ఉందని, అటువంటి పేరు పొందిన నగరం ప్లాస్టిక్ లేని నగరంగా ఉండాలని కోరుకుంటున్నా అని అన్నారు. జీవీఎంసీ జనవరి 1 నుండి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను నిషేధం చేస్తున్నది. రేపటి మన పిల్లలకు మంచి పరిసరాలు, వాతావరణం ఉన్న ప్రాంతం అందివ్వాలని తెలిపారు. నగర ప్రజలతో ప్లాస్టిక్ లేని నగరంగా చేస్తామని ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, సిబ్బంది, అక్షర స్కూల్ చిన్నారులు, ప్రజలు పాల్గొన్నారు. విశాఖ నగర వాసిగా గర్విస్తున్నాను. బాధ్యత గల పౌరునిగా ఈ విశాఖ నగర పర్యావరణ పరిరక్షణకు, పరిసరాల పరిశుభ్రతకు నిరంతరం కృషి చేస్తానని, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల ఉత్పత్తి, విక్రయం, సరఫరా, వినియోగాలను వ్యతిరేకిస్తానని, పర్యావరణ హితమైన వస్తువుల వాడకం ద్వారా విశాఖ నగరాన్ని పరిశుభ్రత, పచ్చదనంతో ప్లాస్టిక్ రహిత విశాఖ నగరంగా, ఆహ్లాదకరమైన నివాస ప్రాంతంగా భావి తరాలకు అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతిజ్ఞ చేశారంటే ఇంకా పాటించాలి. మీరు పిల్లలంటే ప్రేమ ఉంటుంది కాబట్టి ఆ ప్రేమని ఈ రకంగా మనం చూపిద్దాం. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా, కష్టపడితే రాదా ఫలితం పదరా సోదరా, నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా, ఏనాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. ఇదే విశాఖవాసి సీతారాం శాస్త్రి గారు రాసిన పాట. ఇది సినిమా సంబరం సినిమా కోసం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ సపోర్ట్.